గుంతకల్లు నియోజకవర్గం శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం గుంతకల్లు పట్టణం సత్యనారాయణపేట నందు నూతన విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంకి అధికారులు, స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే నూతన విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలోని కొన్ని ఏరియాలలో లో వోల్టేజ్ కారణంగా ఎంతో మంది ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయాన్ని స్థానిక నాయకులు మరియు అధికారులు తన దృష్టికి తీసుకువచ్చారని, ఈ సందర్భంగా దాదాపుగా 2 కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు 33 kV విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించామని తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు 33 kV విద్యుత్ స్టేషన్ నాతో ప్రారంభించడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే గత 2014లో మన ప్రభుత్వం వచ్చినప్పుడు నాణ్యమైన కరెంటు ఇవ్వాలి, లో వోల్టేజ్ ఉన్నందువలన ఎంతో మంది రాత్రిపూట్ల కరెంటు లేక ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి. అలాంటప్పుడు ఇప్పుడే ఏడీ గారు చెప్పడం జరిగింది, గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే 33 kV వచ్చింది, కానీ గత ప్రభుత్వంలో ఏనాడు కూడా ఈ కరెంటు గురించి పట్టించుకున్న దాఖలాలు లేవని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు 2024 మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 33 kV అనేది మన గుంటకల్లోనూ ఒకటి, అదేవిధంగా కొంగనపల్లిలో ఒకటి, ఓబుళాపురం ఒకటి, 3 సబ్ స్టేషన్లు తీసుకురావడం, నాణ్యమైన కరెంట్ ఇవ్వాలనే ప్రజలు శ్రేయస్సు కోసం, ప్రజల బాగోగు కోసం మన ప్రభుత్వం ఈరోజు ముందుకొచ్చి ప్రజల సమస్యలన్నీ తీర్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం.